నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. భారతదేశంలో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? అది వచ్చిన తర్వాత మనం దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇది నిజంగా భయంకరమైన క్యాన్సరా? దీని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ క్రాంతి శిల్ప గారు. వారితో మాట్లాడి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం చెప్పుకున్నట్లు ఇంట్రోలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అన్నది బాగా ఎక్కువగా ఉంది. క్యాన్సర్ రావడానికే కారణాలు చూసుకున్నట్లయితే చాలా రకాల కారణాలు చెప్తూ ఉంటారు. అందులో మనకి సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది థర్డ్ మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్ అనమాట మన ఇండియన్ సెటప్లో. అది ఎందుకు వస్తోంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇగ్నోరెన్స్ అనమాట. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది మనం ఎక్కువగా రూరల్ ఏరియాస్లో చూస్తాము, అంటే విలేజెస్లో ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చాలామంది ఇల్లిటరేట్స్ ఉండడం వల్ల ఎప్పుడు రావాలి డాక్టర్ దగ్గరికి అనేది, అసలు వాళ్ళకి పాప్స్మియర్ అనేసి ఒకటి ఉంది, దాని ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నది వాళ్ళకి తెలీదు. ఇగ్నోరెన్స్ అన్న వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కానీ మీరు చూసారు అంటే వ్యాక్సినేషన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి. సో అది కూడా కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. సో మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎవరిలో ఎక్కువ చూస్తాము అంటే అంటే ఎర్లీ ఇంటర్కోర్స్ అనమాట, అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు, కొంచెం తొందరగా ఉన్నప్పుడు, అంటే బిలో 20 years 21 years అంతా కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ ఉన్న వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తున్నాము. అదేవిధంగా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అంటే ఒక్కరితో రిలేషన్ కాకుండా మల్టిపుల్ వాళ్ళతో ఉన్న వాళ్ళలో కూడా మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటాం అనమాట, అంటే ఏదైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా సివియర్ అనీమియా అట్లా ఉన్నప్పుడు కానీ, లేదా అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అట్లా ఉన్న వాళ్ళలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. అనీమియా వల్ల కూడా, అనీమియా అంటే ప్రాపర్ అనీమియా కాదు కానీ సివియర్గా, అంటే ఈ అనీమియాతో చాలా అదర్ అసోసియేటెడ్ ఉన్న వాళ్ళలో చూస్తాం, కానీ అనీమియా పర్సు ఇట్ వోంట్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. ఇంకొకటి ఏంటి అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ చెప్పినట్లుగా, ఇంకొంతమందికి ఎట్లా అంటే హెచ్ఐవి ట్రీట్మెంట్ కానీ, హెచ్పిఎస్ఏజీ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది, అంటే వాళ్ళలో ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో అది మోస్ట్ కామన్ అనమాట. కొంతమందికి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, అంటే మేల్ సెక్షువల్ పార్ట్నర్స్లో ఉన్నప్పుడు కూడా అది మనకి స్ప్రెడ్ అవ్వడం వలన సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం, అంటే ఏదైనా కూడా సివియర్ స్టేజెస్లో ఉన్న వాళ్ళల్లో ఈ అన్ని కండిషన్స్లో కూడా మనము సర్వైకల్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట. ఓకే మేడం. అయితే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి పాప్స్మియర్ టెస్ట్ అనేసి ఒకటి అన్నారు. అదే కాకుండా ఇంకా ఏమైనా మనకు టెస్ట్లు ఏమైనా ఉన్నాయా క్లినికల్ డయాగ్నోస్ చేసుకోవడానికి? అండ్ ఇది ఎప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది? యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, లేదా ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లో ముందుగా ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతారు అంటే, నార్మల్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదండి అందరు ఆడవాళ్ళకి, అలా వైట్ డిశ్చార్జ్ కాకుండా కొంచెం తేడాగా, అంటే ఏదైనా ఆ వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొంచెం బ్లడ్ దాంట్లో పడేది కానీ, ఫౌల్ స్మెల్లింగ్, అంటే నార్మల్ స్మెల్ కాకుండా వేరే రకమైన స్మెల్ వచ్చేది కానీ ఎక్కువగా వస్తుందన్నమాట. నార్మల్ స్కాంటీ డిశ్చార్జ్, అంటే మన ప్యాడ్ అంతా కూడా వెట్ అయ్యేంతగా ఎక్కువ వచ్చినప్పుడు అవన్నీ కూడా అబ్నార్మల్ డిశ్చార్జెస్ అనమాట. అలా కొంతమంది ప్రెజెంట్ అవుతారు. ఇంకొంతమంది ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ అన్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అనేది మనం చూస్తాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. కొంతమందికి ఎట్లా అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవుతుంది, లేదా కొంతమందికి ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అనేది ఉంటుంది. అలా కూడా మనం సిమ్టమ్స్ చూస్తుంటాం. ఇంకొంతమందికి ఎలా అంటే సింపుల్ మనకి లీజన్స్ ఉంటాయి అనమాట, ఆ ప్రైవేట్ పార్ట్స్లో స్మాల్ హెచ్పివి వల్ల స్మాల్ లీజన్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా కొంతమందిలో చూస్తాము. కొంతమంది సడన్గా ప్రెజెంట్ అవుతారు, కానీ వెరీ రేర్ అనమాట. అంటే మాకు ఆకలి అవ్వడం లేదు మేడం, వెయిట్ లాస్ అవుతున్నాం మేడం అనేసి కూడా వస్తారు. సో మోస్ట్ కామనెస్ట్ సిమ్టమ్ అంటే నార్మల్ ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ కాకుండా అబ్నార్మల్ డిశ్చార్జ్, అంటే ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు, ప్యాడ్ పెట్టుకునే అంతగా అవుతున్నప్పుడు, బ్లడ్ చూస్తున్నప్పుడు కానీ, భార్యాభర్త కలిసినప్పుడు బ్లడ్ ఏదైనా వచ్చినప్పుడు కానీ, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్మెల్ కూడా, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అట్లా ఏమన్నా ఉంటే కూడా ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అన్నట్లు. ఓకే. అండ్ మేడం, స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. అయితే స్క్రీనింగ్ అన్నది ఎప్పుడు చేయించుకోవాలి? ఏ ఏజ్ నుండి మనకు స్క్రీనింగ్ చేయించుకోవాలండి? ఎంత గ్యాప్లో చేయించుకోవాలంటారు? సర్వైకల్ క్యాన్సర్
ఇట్స్ వెరీ ట్రీటబుల్ అనమాట. అంటే మనకి ఒక ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రాపర్గా రాకముందు ప్రీ ఇన్వేజివ్ స్టేజ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ స్టేజ్ నుంచి ప్రాపర్ క్యాన్సర్ వచ్చేదానికి ఇట్ విల్ టేక్ టైం అనమాట. ఓకేనా, యూజువల్లీ 10 to 12 years వరకు ఉంటుంది. సో మనం కానీ ఎర్లీగా కానీ ఐడెంటిఫై చేయగలిగాము అంటే మనము హిస్టెక్టమీ వరకు కూడా గర్భసంచి తీసే ఆపరేషన్ వరకు కూడా పోకుండా ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీగా ఇంకొకటి ఏంట్లా అంటే ప్రీ ఇన్వేజివ్ ముందుగా కానీ ఐడెంటిఫై చేసాము అంటే పేషెంట్కి ప్రోగ్నోసిస్ అంతా కూడా అంటే సర్వైవల్ రేట్ అంతా కూడా చాలా మటుకు బెటర్గా ఉంటుంది. అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవల్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రీ ఇన్వేజివ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలిగాము అంటే ప్రోగ్నోసిస్ అనేది కూడా బెటర్గా ఉంటుంది. సో ఆ స్టేజ్లో మనం ఐడెంటిఫై చెయ్యాలి అంటే ప్యాప్స్మియర్ అనేసి ఒకటి ఉందండి. సో ప్యాప్స్మియర్ అనేది చేయాల్సి పడుతుంది. సో ప్యాప్స్మియర్ అనేది అందరూ అనుకుంటున్నట్టు అంత నొప్పి ఉన్న ప్రొసీజర్ అట్లంతా కూడా కాదు. మనం ఆ ప్రైవేట్ పార్ట్స్ ఆ సర్విక్స్ నుంచి బ్రష్ మాదిరిగా ఎండో బ్రష్ మాదిరిగా తీసి ఆ స్మియర్ సెల్స్ని తీసి పంపిస్తామన్నమాట. సో దాంట్లో మనం ఏం చూస్తాము అంటే ఏమైనా క్యాన్సర్ సెల్స్ కానీ లేదా ముందు స్టేజ్లో ఉన్న సెల్స్ బిఫోర్ క్యాన్సర్ వచ్చే సెల్స్ అవి ఏమైనా ఉన్నాయా చూసి మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. సో యూజువల్గా ఈ పాప్స్మియర్ అనేది రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అందరూ కూడా చేయించుకోవచ్చు. అంటే 21 years నుంచి యూజువల్గా రెగ్యులర్గా అందరూ చేయించుకోవచ్చు. అంటే ఇది ఎట్లా అంటే మన సెక్షువల్ ఇంటర్కోర్స్తో సంబంధం లేదు. ఆల్ ఫీమేల్స్ దే కెన్ స్టార్ట్ డూయింగ్ దట్ పాప్స్మియర్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21. సో ఒక్కసారి పాప్స్మియర్ కానీ నార్మల్ వచ్చిందంటే ఎవ్రీ 3 years వన్స్ చేసుకుంటే మంచిది. కొంతమందికి ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళల్లో కొంచెం సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాప్స్మియర్ కొంచెం మోర్ ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయమంటామంట. 6 months to 1 yearలో మళ్ళీ రిపీట్ చేయించుకుంటే మంచిది. సో ఇది నార్మల్గా మనం చేసేది ఓపీడీ ప్రొసీజర్లోనే చేస్తాము. యూజువల్గా పాప్స్మియర్ రిపోర్ట్ అనేది మనకు ఒక 3 daysలో వచ్చేస్తుంది అనమాట. ఇది అనేది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. యూజువల్గా ఈ పాప్స్మియర్ అనేది మనము పీరియడ్స్ టైంలో యూజువల్గా చెయ్యము. అంటే బ్లీడింగ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చెయ్యము. అదర్ టైమ్స్లో ఎనీ టైం బిఫోర్ నార్మల్ డేస్లో చేసుకోవచ్చు. అంటే నార్మల్గా మనం పాప్స్మియర్ చేసే రోజు ఆ వెజనల్ డౌచింగ్ అవన్నీ చేసుకోకుండా ఉంటే మనకి రిపోర్ట్ అనేది కొంచెం ప్రాపర్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్. అండ్ మేము చాలా మంది భయపడిపోతూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి తెలిసిన వెంటనే వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు మొత్తం ఈ గర్భసంచి అనేది వద్దు, నేను తీయించేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండదు కదా అనేసి చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే గర్భసంచి అంటే మొత్తం ఉంటుంది కదండి, యూట్రస్ ట్యూబ్ అన్నీ ఉంటుంది. ఎక్కడైనా కూడా మనకి రావచ్చు సర్వైకల్. దీనికోసం గర్భసంచి అనేది ఇట్స్ నాట్ ఏ వెస్టిజియల్ ఆర్గాన్ లైక్ అపెండిక్స్ అనేది అందరికీ కూడా తీపించుకునేది అనేది అది మంచి ఆప్షన్ కాదు. రొటీన్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ చేసుకుంటూ కొంచెం ఏమంటాం అలర్ట్గా ఉంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. అండ్ చాలామంది అపోహలు ఏంటి అని అంటే సర్వైకల్ క్యాన్సర్ వన్స్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అది రిపీట్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అంటే దానికి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్లో డ్యూటీ డాక్టర్ దగ్గర ఉంటారు కదండి. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఒకవేళ ఇది వచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా దాన్ని మనం రెగ్యులర్గా మనము ఫాలోఅప్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫాలోఅప్స్ ఆంకాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్ అనేది ఉండాలండి. కొన్ని రకాల క్యాన్సర్స్ వాళ్ళ ప్రీవియస్ గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికైనా ఉన్నా కూడా వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేసి అంటూ ఉంటారు. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా అలా ఏమన్నా ట్రాన్స్ఫర్ అవుతుందంటారు? యూజువల్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ డజంట్ రన్ ఇన్ ఫ్యామిలీస్ అండి. లైక్ అదర్ బ్రెస్ట్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్స్ అవైతే మాత్రం ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్కి అయితే మాత్రము ఫెమిలియల్ అయితే హిస్టరీ అయితే ఇప్పటి వరకు అయితే లేదు. ఇది యూజువల్గా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది యూజువల్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఎవరిలో చూస్తామంటే 30 to 40 years వాళ్ళలో చూస్తామన్నమాట. అంటే ఒక 10 years పాటు సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఉన్న తర్వాత స్లోగా చేంజెస్ స్టార్ట్ అయ్యేది కానీ అలా అనమాట. సో 30 to 40 years వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాము. అండ్ ఇట్ డజంట్ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఓకే. అండ్ ఏవైనా కొన్ని రకాల క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్గా టర్న్ అవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే దీనికి ఆన్సర్ ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామనెస్ట్ కాజ్ దేని వల్ల వస్తుందంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. సో హెచ్పివి వైరస్ అనేది అదొక్కదానికే కాజ్ కాదండి. చాలా టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది, వెజైనల్ క్యాన్సర్స్ వస్తాయి, యానల్ క్యాన్సర్స్, వల్వర్ వాట్స్, ఇవన్నీ కూడా హెచ్పివి వైరస్ వల్లనే ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఒకదాంతో రన్ అయ్యేది ఉండదు. కానీ అంటే స్ప్రెడ్ అయ్యేదానికి అన్ని పార్ట్స్ అన్ని కూడా ఈ గర్భసంచి, సర్విక్స్, వెజైనా ఇవన్నీ కూడా నియర్ బై ఉండడం వల్ల ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ
పర్సూ ఇట్ డజంట్ కాజ్. ఓకే. సో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అంటూ ఉన్నారు కదా మీరు? స్ప్రెడ్ అయ్యేది అంటే అడ్వాన్స్డ్ స్టేజెస్లో అదర్ పార్ట్స్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే. అడ్వాన్స్ స్టేజ్‌లో మాత్రమే. సో మనం అడ్వాన్స్ స్టేజెస్ మాత్రమే. ఫస్ట్ నుంచి మనం స్క్రీనింగ్ చేసుకుంటూ మనం పాప్స్మియర్ టెస్ట్ అది చేయించుకుంటే స్క్రీనింగ్ ఇది క్యాన్సర్‌గా మారడానికి 10 చాలా to 12 తక్కువ ఇయర్స్ చాలా chances. టైం ఉంటుంది. కాబట్టి ఆ లోపలనే మనం క్యాన్సర్‌ని కొద్దిగా అరికట్టే అవకాశం కూడా ఉంటుంది. చాలా మటుకు అండ్ మేడం ప్రివెంట్‌గానే వ్యాక్సిన్స్ అన్నారు కదా! ఈ వ్యాక్సిన్ అన్నది పూర్తిగా క్యాన్సర్ రాకుండా ఉండటానికి అవకాశం లేదు. జస్ట్ దానికి ఉన్నటువంటి ఆ స్టేజ్ అనేది తగ్గుతుంది అనేసి అంటున్నారు కదా! నిజమేనా? హెచ్పివి వ్యాక్సినేషన్ అనేసి వచ్చిందండి ఇప్పుడు. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అంటేనే అది నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అనమాట. అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ యొక్క వ్యాక్సిన్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఏంటి అంటే హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. అలానే నేను వ్యాక్సినేషన్ వేసుకున్నాను, నేను ఇంకా స్క్రీనింగ్ ప్రొసీజర్స్కి పోను అనేది లేదండి. అంటే దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి. మీకు అందరికీ తెలిసినట్టుగా కరోనా వైరస్ ఉంది కదా, అది మ్యూటేట్ అవుతూనే ఉంది. సో వైరస్ ఇస్ మోర్ ప్రోన్ ఫర్ మ్యూటేషన్స్. అదొకటి. సో కానీ మోస్ట్ కామన్గా కాజ్ అయ్యే అంటే 70% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ ఇస్ కాజ్డ్ బై హ్యూమన్ పాపిలోమా వైరస్ 16 and 18. సో మోస్ట్ ఆఫ్ ద అంటే 70% వరకు అయితే ప్రివెంట్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ 100% ప్రొటెక్టివ్. ఓకేనా. సో అదర్ కాజెస్, అదర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వాటి వల్ల కూడా మనకి సర్వైకల్ క్యాన్సర్స్ అనే దానికి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఎయిదర్ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ ఉంది, బైవాలెంట్ వ్యాక్సిన్స్ ఉంది. సో అంటే 4 వైరసెస్ని అరికట్టేటట్టు ఉంటే అది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్. బైవాలెంట్ అంటే 2 వైరసెస్ని మాత్రమే అనమాట. సో యూజువల్గా మనం ఏం చెప్తాము అంటే క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది. సో అంటే అది యూజువల్గా మనం 3 డోసెస్లో ఇస్తామన్నమాట. ఎయిదర్ 0 to 6 monthsలో ఇస్తాము. సో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ ఇవ్వాలి. అంటే అబ్బాయిలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే హర్డ్ ఇమ్యూనిటీ, అంటే వాళ్ళ వల్ల అమ్మాయిలు అఫెక్ట్ అయ్యి ఇంటర్కోర్స్ వల్ల వచ్చినప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ అంటే మన కమ్యూనిటీలో ఇమ్యూనిటీ స్టేటస్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలా సో హర్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ యాజ్ సచ్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో ఇంకొకటి వ్యాక్సినేషన్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే ఎర్లీగా ఇచ్చాము అంటే బిలో 15 years, బిలో 13-14 yearsలో కానీ ఇచ్చాము అంటే యూజువల్గా 2 dosesలో సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్లో ఇచ్చాము అంటే 3 doses యూజువల్గా చెప్తామన్నమాట. అంటే ఎనీ ఏజ్ 40 years వాళ్ళు కూడా వేసుకోవచ్చు, కానీ దాని ఎఫెక్టివ్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బెస్ట్ ఏజ్ ఏంటి, ఎయిదర్ గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ యంగ్ పీపుల్ అంటే 9 years నుంచి వేసుకోవచ్చు. బిలో 12-13 years వాళ్ళకి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయిన తర్వాత వేసుకోవాలంటే అలా ఏం లేదండి. 9 మెచ్యూరిటీ కానీ పీరియడ్స్ టైంతో కానీ ఏది సంబంధం లేదు. డ్యూరింగ్ పీరియడ్స్ కూడా మీరు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు పీరియడ్స్ ఆర్ మెనార్కీ. సో వ్యాక్సిన్ అన్నది సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన ఈ వ్యాక్సిన్ అయితే కేవలం అమ్మాయిలు మాత్రమే అనేసి చాలా మంది అనుకుంటారు. బట్ అబ్బాయిలు కూడా ఆఫ్టర్ 9 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. అంటే తీసుకునే ఏజ్ ని బట్టి కూడా దీని పనితనం అనేది ఉంటుంది. ఎక్కువ వర్క్ అవ్వాలి అంటే స్టార్టింగ్ ఎర్లీ ఏజెస్ లో బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ తీసుకోగలిగాము అంటే దాని ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్పుడైతే ఓన్లీ 2 doses అయితే సరిపోతుంది. ఎర్లీ ఏజెస్ అంటే యూజువల్ గా 2 doses, కానీ మనము వ్యాక్సిన్ వేసుకున్నాము అనేసి స్క్రీనింగ్ చేసుకోకుండా మాత్రం ఉండకూడదండి. రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. అట్లీస్ట్ 3 years ఒక్కసారైనా 3 years once. ఒకవేళ నార్మల్ ఉంది అంటే లేదన్నా అబ్నార్మల్ గా ఏమన్నా ఉంది అంటే పాప్స్మియర్ అనేది కొంచెం మోర్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ మేడం చాలామంది ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వ్యక్తితోటి వైఫ్ పార్ట్నర్ సెక్సువల్ లైఫ్ అన్నది ఉండకూడదు వాళ్ళకి, ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది అనేసి అంటారా, నిజమేనా? అదే అండి, ఇట్లా సర్వైకల్ క్యాన్సర్ వచ్చి హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చింది అంటే కాండోమ్స్ కొంతవరకే ప్రివెంట్ చేస్తుంది. అంటే హెచ్పివి వైరస్ అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ స్ప్రెడ్ ఉంటుందండి. జస్ట్ టచ్ మన వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే మదర్ టు బేబీ కూడా వస్తుంది. అందుకే మనం ఏదైనా ఈ ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా స్మాల్ లీజన్స్ అవి ఉంటే కూడా మనము నార్మల్ డెలివరీ అలో చెయ్యము. ఏమంటే బేబీకి కూడా హై రిస్క్ ఉంటుంది. సో అలా అనమాట. సో దాన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాము. అలానే ఇంకొకటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇవి మోస్ట్ కామన్. అట్లనేసి క్యాన్సర్ ఉంది అలా అనేసి కాదు, కానీ దేని వల్ల కారణం, దేని వల్ల వచ్చింది అని చూసుకొని దాని ప్రకారం ఎలా అంటే ఒకవేళ టవల్స్ అవన్నీ వల్ల కాదు వేరే రీజన్ వల్ల వచ్చింది అంటే అప్పుడు ఎలా ఉంటుంది?
దానికి యూ కెన్ హ్యావ్ ఇంటర్ కోర్స్. ఓకే. సో అది ఎందుకు వచ్చింది, దేని వల్ల వచ్చింది అన్నది మనం ఐడెంటిఫై కానీ చేస్తే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అయితే మాత్రం హెచ్పివి హెచ్పివి వల్లనే. వైరస్. యూజువల్గా ట్రీట్మెంట్ తీసేసుకున్న తర్వాత ఇంకా వైరస్ అవన్నీ కూడా చనిపోయి ఉంటుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ అన్నట్లు. ఓకే. అండ్ మేడం సర్వైకల్ క్యాన్సర్‌కి సర్జరీనేనా ఫస్ట్ ట్రీట్మెంట్, లేకపోతే సర్జరీ కాకుండా రేడియోథెరపీ గానీ, లేకపోతే ఇమ్యునోథెరపీ గానీ ఇలాంటివి సరిపోతాయా? యూజువల్గా అంటే అదే మనం ఐడెంటిఫై చేసిన దాన్ని బట్టండి. మనం ఎర్లీ స్టేజెస్లో చూసామా, లేట్ స్టేజెస్లో. అడ్వాన్స్డ్ స్టేజెస్ అయితే మాత్రం ఇంకా సర్జరీ కూడా పనికిరాదు. యూజువల్గా కానీ రేడియో కానీ కీమో కానీ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ సర్జరీకి వెళ్తాం అనమాట. ఎర్లీ స్టేజెస్లో అయితే కోనైజేషన్ అనేసి అంటే జస్ట్ కొంచెం పార్ట్ ఆఫ్ సర్విక్స్ ఆ ఏరియా ఆఫ్ సర్విక్స్ ఏది అఫెక్ట్ అయిందో ఆ పార్ట్ ఆఫ్ సర్విక్స్ని మాత్రమే తీస్తామన్నమాట ఎర్లీ స్టేజెస్లో అయితే. కోనైజేషన్ అంటాము, లేదా ట్రెకిలెక్టమీ అంటాము. అంటే సర్విక్స్ అలాంగ్ విత్ పార్ట్ ఆఫ్ వెజైనా తీస్తామన్నమాట. కొంచెం ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్, ఏదైనా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది, ఇట్లా సచ్ ముందు చెప్పినట్లుగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం అప్గ్రేడ్ చేసే హిస్టెక్టమీ వరకు వెళ్తాము. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మేడం ఈ హెచ్పివి వ్యాక్సిన్ అన్నది ప్రెగ్నెంట్ టైంలో తీసుకోవచ్చా ఆడవాళ్ళు? యూజువల్గా హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఏంటి అంటే దాంట్లో ఉన్న సెల్స్ వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ ఇమ్యూనిటీ ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల నెక్స్ట్ టైం మన బాడీకి హెచ్పివి వైరస్ అఫెక్ట్ అయినప్పుడు రోబోస్ట్ ఇమ్యూనిటీ రావడం వల్ల దానికి ప్రొటెక్టివ్ అనమాట ఆ వైరస్ మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనము హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది అడ్వైస్ చెయ్యము. దెర్ ఆర్ నో స్టడీస్. లాక్టేషన్ అప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. ఓన్లీ ప్రెగ్నెంట్ టైంలో మాత్రమే ప్రెగ్నెన్సీ టైంలో యూజువల్గా తీసుకోము. ఇఫ్ సపోజ్ మనం చెప్తామన్నమాట వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అమ్మ అట్లీస్ట్ 1 year వరకు డోంట్ గెట్ ప్రెగ్నెంట్ అనేసి. ఇఫ్ సపోజ్ ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చింది, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అంటే మాత్రం దాన్ని మనం అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రెగ్నెన్సీ. దాని ద్వారా ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ప్రస్తుతం వరకు అయితే స్టడీస్లో అయితే ఎఫెక్ట్ ఉన్నట్లయితే మాత్రం లేదండి. అండ్ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి సర్వైకల్ క్యాన్సర్తో పోరాడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉంటే అప్పుడేంటి సిచ్యువేషన్? అంటే యూజువల్గా ఆ క్యాన్సర్ సర్వీక్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది, ఒకవేళ వెజైనా ఉండి బ్లాడర్ అంతా కూడా ఇన్వాల్వ్ అంటే ముందర పక్క అంతా కూడా ఎక్స్టెన్సివ్ స్ప్రెడ్ ఉంటే ఆ స్పర్మ్స్ అవన్నీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో అయితే ఏమీ అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీని ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుంది మేడం, ఒకసారి చెప్తారా? అదే చెప్పినట్టుగా ముందుగా ఎర్లీ స్టేజెస్లో కానీ ఐడెంటిఫై చేయగలిగాము అంటే కోనైజేషన్ అంటాం అనమాట. అంటే ఎక్కడ వరకు ఎఫెక్ట్ అయిందో నేను కాల్పోస్కోపీ గైడెడ్ బయోప్సీ చేసుకొని, అంటే కాల్పోస్కోపీ అంటే ఏంటి అంటే అసిటిక్ యాసిడ్ మాదిరిగా వేసి ఏ సెల్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అని చూసి దాని నుంచి బయోప్సీ తీసి పంపిస్తాము. సో ఎక్కడ ఇన్వాల్వ్ అయింది అని చెప్పి చూసుకొని ఆ హై కోనైజేషన్ అంటే అక్కడ మాత్రమే సర్విక్స్ని తీసేస్తామన్నమాట. తీసి పంపిస్తాము. సో అది పంపించినప్పుడు దాంట్లో కూడా ఎక్స్టెంట్ ఆఫ్ స్ప్రెడ్ చూసుకుంటాం అనమాట. అంటే ఇంకా ఏమైనా పైకి ఏమైనా ఇన్వాల్వ్ అయిందా అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ మోడాలిటీ ఏంటి అంటే ట్రెకిలెక్టమీ. అంటే సర్విక్స్ ఒక పార్ట్ ఆఫ్ వెజైనా కూడా రిమూవ్ చేస్తాము. ఇంకొక అదర్ ఆప్షన్ ఏంటి అంటే హిస్టెక్టమీ అంటాం అనమాట. అంటే యూట్రస్, ట్యూబ్స్, సర్విక్స్, వెజైనా పార్ట్ ఆఫ్ వెజైనా కూడా తీసేస్తాం. ఇంకోటి ఎక్స్టెండెడ్ హిస్టెక్టమీ అంటాం అనమాట. అంటే పార్ట్ ఆఫ్ లింఫ్ నోడ్స్ కానీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్ అనమాట. అంటే క్యాన్సర్ కానీ కొంచెం ఎక్కువ అడ్వాన్స్ అయింది అంటే అప్పుడు ఎక్స్టెన్సివ్ సర్జరీకి వెళ్తాం. ఎప్పుడు కూడా మనము 1 step ahead. అంటే ఇప్పుడు మనకి స్టేజ్ 1లో అంటే కొంచెం పార్టే ఇన్వాల్వ్ అయితే కూడా ఒక 1 centimeter 2 centimeters ఏరియా నార్మల్ ఏరియాని కూడా తీసేస్తాం. సో దట్ ఆ స్ప్రెడ్ అనేది లేకుండా ఉండేటట్టు. అండ్ సర్విక్స్ నుంచి కూడా వేరే ఆర్గాన్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేసి అన్నారు. అది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? దీనికి పెట్ స్కాన్ ఒకటేనా, లేకపోతే ఇంకా మీరు ఇంకా ఏదైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా? యూజువల్గా మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆ యూరిన్ది అది కూడా కొంచెం గట్టిగా తెలుస్తుంది అనమాట. లేదా మనం పర్రెక్టల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా ఆ పోస్ట్ అంటే వెనకాల పక్క పార్ట్స్ అవన్నీ కూడా కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలా ఉండొచ్చు. లేదా మోస్ట్ కామన్గా పేషెంటే సిమ్టమ్స్ చెప్పేస్తారు. అంటే మేడం మాకు బ్లడ్ పడుతోంది యూరిన్లో, లేదా మోషన్ అంటే టైట్గా వెళ్తున్నాము, బ్లడ్ వస్తుంది, కాన్స్టిపేషన్, లేదా కాన్స్టెంట్గా లో బ్యాక్ పెయిన్ చెప్తారు. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ సిమ్టమ్స్ అన్నట్లు అనమాట. ఓకే. సో దీన్ని బట్టి మనకు ఓన్లీ సర్విక్స్ వరకే ఉందా, లేకపోతే ఇతర ఆర్గాన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నార్మల్ ఫిజియలాజికల్ నుంచి నార్మల్గా ఉండకుండా ఏదైనా ఎక్సెసివ్ వెయిట్ లాస్ కానీ
ఆకలి రావడం లేదు, వైట్ డిశ్చార్జ్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నా, లేదా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏమైనా బ్లీడింగ్ అయ్యేది, లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా, లేదా ఏమైనా ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా అదర్ లీజన్స్ ఏమైనా ఉన్నా ఫస్ట్ డాక్టర్ని వచ్చి కలిసి ఎగ్జామినేషన్ చేయించుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి, సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలా మంది భయపడిపోతూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా దీనికి ఎటువంటి ఫలితం ఉండదు, క్యాన్సర్ అన్నది పూర్తిగా నయం కాదు అనేసి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ట్రీటబులేనా అండి సర్వైకల్ కంప్లీట్లీ క్యాన్సర్? ట్రీటబుల్ అండి. ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ట్రీటబుల్. ఇప్పుడు మన ఇండియన్ సినారియోలో ట్రీట్మెంట్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. ఈవెన్ ఇప్పుడైతే ఇమ్యూనోథెరపీస్ అవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్. అండ్ ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తారు. మరి ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? హిస్టెక్టమీ సర్జికల్ ప్రొసీజర్స్కి అయితే మాత్రం ఏమి అంత ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ రేడియోథెరపీ కానీ ఒకవేళ కీమోథెరపీ వరకు వెళ్తే, అంటే అడ్వాన్స్ స్టేజెస్లో వెళ్తే ఒక్కొక్కసారి హెయిర్ లాస్ అవ్వచ్చు, కొంతమందికి హెయిర్ లాస్ అవ్వచ్చు. అంటే ఆ డ్రగ్స్ అవన్నీ కూడా ఎక్కువ పొటెంట్ డ్రగ్స్ కదండి, ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న డ్రగ్స్. అంటే అంత ఎఫిషియెంట్గా ఉంటేనే ఆ మాలిగ్నెంట్ సెల్స్ అనేది చనిపోతాయి. సో అంత ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది నార్మల్ సెల్స్ మీద కూడా పడుతుంది. ఒక్కొక్కసారి బ్లడ్ తగ్గేది కానీ, హెయిర్ లాస్ అయ్యేది కానీ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనకి పర్మనెంట్గా ట్రీట్మెంట్, అంటే పర్మనెంట్ లైఫ్ స్పాన్ మంచిగా ఉండాలి అంటే ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్తో చాలా మందికి అవగాహన వచ్చింది. ట్రీట్మెంట్ మీరు చెప్పినట్లు దీనికి కనుక మనం ఫస్ట్లో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది, ట్రీటబుల్ అనేసి. అలా కాకుండా ఇంకా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు, భయపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్ డిసీజ్ అండి. సో హై రిస్క్ ఇండివిజువల్స్ అందరూ కూడా రెగ్యులర్గా ప్యాప్స్మియర్స్ అనేది చేయించుకొని ఏదైనా సిమ్టమ్స్ ఏమైనా తేడాగా ఉన్నప్పుడు ఎర్లీగా డాక్టర్ని కానీ కలిసి ట్రీట్మెంట్ కానీ చేయించుకోగలిగారు అంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రివెంటబుల్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్స్ ఎలా ట్రీటబుల్లో సేమ్ ఇలానే సర్వైకల్ క్యాన్సర్ కూడా కంప్లీట్లీ ట్రీటబుల్ అండి. భయపడకుండా ప్యాప్స్మియర్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకా మనకి ఇంకా మంచిగా ఎఫెక్ట్ రావాలి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు వచ్చింది, కాకపోతే అది కొంచెం కాస్ట్లీ అనమాట. సో ఎర్లీ ఏజెస్లోనే అందరికీ, బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి కానీ వేయించాము అంటే హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.